నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసానికి సంబంధించి MGNRGS కింద 5 ప్రాధాన్యత పనులను ఏప్రిల్, మే మరియు జూన్ నెలలో కూలీలకు పని కల్పించి గ్రామంలోని సహజ వనరులను అభివృద్ధి చేయడమే ముఖ్య లక్ష్యమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రధానంగా ఫారం పండ్ల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం, SC/ST హ్యాబిటేషన్స్లో 100% సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు, అలాగే SC/ST గ్రామాల్లో శ్మశాన వాటిక లేని చోట స్థలం గుర్తించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో ఈ వేసవిలో పశువులకు 1684 నీటి తొట్లను నిర్మించి పశువుల దాహం తీర్చడం జరుగుతోందని అన్నారు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి భూగర్భ నీటి మట్టం పెంపుకు చర్యల నిమిత్తం రైతులకు వారి పొలంలో ఇంకుడు గుంతలను తవ్వడం జరుగుతోందని అన్నారు. చెరువులను, కుంటలను 2000 పైగా పూడిక తీసి అభివృద్ధి చేయడం జరుగుతోందని తెలిపారు. 1800 పైగా చెరువులకు వచ్చే కాలువలను, అలాగే పొలాలకు వెళ్లే కాలువలను పూడిక తీసి రాబో వ్యవసాయానికి అనుకూలంగా మార్చడం జరుగుతోందని తెలిపారు. కూలీలకు ప్రతిదినం 300 రూపాయలకు తక్కువ లేకుండా వేతనం పొందేలా వారికి సమయం, స్థలాన్ని మార్కింగ్ చేసి పని కల్పించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో పని కల్పించాలని, అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాల్సిన బాధ్యత మనది అని అన్నారు. ముఖ్యంగా ఈ వేసవిలో సుమారుగా 1,00,000 మందికి పైగా ఉపాధి హామీ కింద పని కల్పించాలని ఆదేశించారు. తిరుమల శ్రీవారిని సినీ నటి రంభ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం VIP విరామ సమయంలో స్వామివారి సేవలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రావాలా థ్యాంక్ యూ. అదే 15 ఏళ్ళు అయింది కదండి, సో మేము వాళ్ళ దర్శించుకోవాలి స్వామివారిని అని వచ్చాము. సినిమాల రీ ఎంట్రీ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా మేడం? చాలా మంది వెయిట్. అయ్యయ్యో తెలీదండి, అది ఏమీ అనుకోలేదు, జస్ట్ వచ్చాను. సో ఏదైనా బెస్ట్ స్క్రిప్ట్స్ ఏమైనా వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా మేడం? మంచిది, నాకు నచ్చేటి వస్తే చేస్తానండి తప్పకుండా. మేము సినిమాలోనే పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి, సో మాకు సినిమానే లైఫ్. సో మంచి క్యారెక్టర్స్ వస్తే మంచి ఇది డెఫినెట్గా నేను చేస్తాను. రీసెంట్ టైమ్స్లో ఏమన్నా స్క్రిప్ట్స్ మీ దగ్గరకు వచ్చాయి? నేను ఇప్పుడు దాకా ఏమీ వినలేదండి, జస్ట్ నాకు ఒక ప్రోగ్రాంలో అడిగారు కాబట్టి వచ్చాను, ఇక్కడ ఉన్నాను కాబట్టి. బట్ లేకపోతే ఇంకా ఏం అనుకోలేదు, ఏది అనుకొని రాలేదు కదండి ఫస్ట్, సో అట్లానే ఏమీ అనుకోలేదు. తిరుపతి మున్సిపాలిటీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన TDR బాండ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రివర్యులు తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్కు తిరుపతి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుపతికి విచ్చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి ప్రజా సమస్యలపై మంగళవారం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్ ఇతర టీడీపీ నాయకులతో కలిసి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బాబు కొద్దిగా చెప్తాను. చదువుకున్న అమ్మాయి కాబట్టి ఇంకో ఉద్యోగం చెప్పు, మేము కూడా చెప్తాం. లేదా ఇంకోటి పవన్ ఎయిర్పోర్ట్ పోతున్నారు వాళ్ళు. ప్రజల దగ్గర
తీసుకో అందుకే దాని వల్ల సౌండ్గా నగరంలో ప్రజలకు వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 17వ వార్డులో గల దాసరిమఠం, పల్ని థియేటర్ సందు తదితర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం హెల్త్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పలుచోట్ల బోర్లు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. వినియోగంలో లేని బోర్లలోని నీరు తాగడం వలన వ్యాధులు సోకే అవకాశం ఉందని అన్నారు. వినియోగిస్తున్న వాటిని మరమ్మతులు చేయించాలని అన్నారు. అలాగే ప్రజలకు సురక్షితమైన నీరు అందించేలా అధికారులు చూడాలని అన్నారు. ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని అన్నారు. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వీధికి, ఇంటికి చెత్తబండి వెళ్లి తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని అన్నారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. చంద్రగిరి మండలంలో హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరుపుకునేలా ప్రజల సౌకర్యార్థం గోవిందధామం ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం చంద్రగిరి మండలం నందు సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరుపుకునేలా ప్రజల సౌకర్యార్థం ఏర్పాటుకు గోవిందధామం భూమి పూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నానితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చంద్రగిరి మండలంలో గతంలో ఎవరైనా మరణిస్తే వారిని స్వర్ణముఖి నది పరిసరాల్లో పూడ్చేవారని, వర్షాకాలంలో అంత్యక్రియలు నిర్వహించడానికి చాలా ఇబ్బంది పడేవారని, ఆ ప్రాంత ప్రజలకు హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి ఇబ్బందులు తలెత్తకుండా మన చంద్రగిరి శాసనసభ్యులు శాసనసభలో కూడా ఈ అంశంపై మాట్లాడారని, చంద్రగిరి మండల ప్రజలకు ఇబ్బంది కలగకుండా హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరుపుకునేలా వారి సౌకర్యార్థం రానున్న వర్షాకాలంలోపు చంద్రగిరి మండలంలో గోవిందధామం ఏర్పాటు పూర్తి చేయాలని, అందుకు అనుకూలమైన భూమిని చూడవలసిందిగా ఆదేశాల మేరకు సదరు అనువైన భూమిని చూసి నేడందులో గోవిందధామం ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకుంటున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం పలువురు ప్రజలు గోవిందధామం నిర్మాణం కొరకు స్వచ్ఛందంగా విరాళాల చెక్కులను కలెక్టర్కు అందించారు. ओम सूर्याय नमः। ओम सूर्यादिष्टेन संप्राप्तेः सूर्य पूजाञ्च कार्ये सूर्य ध्यानं प्रवक्ष्यामि आत्मभेदोपशान्ति। ओम चंद्राय नमः। ओम सूर्याय नमः। सूर्यादिष्टेन संप्राप्ते सूर्य पूजाञ्च कार्ये सूर्य ध्यानं प्रवक्ष्यामि आत्मभेदोपशान्ति। గోవిందధామం ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులు గారు ఆల్మోస్ట్ 4-5 నెలల నుంచి నిరంతరంగా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ భూమి గుర్తించే ముందు వేరేది అనుకున్నాం, కానీ అది వర్కౌట్ అవ్వకపోవడంతో మళ్ళీ ఎట్లా చేయాలి, ఇది ఖచ్చితంగా చాలా అవసరం ఉంది. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ స్వర్ణముఖి నదిలో వాడటం, దానివల్ల వర్షాకాలంలో చాలా అనేకమైనటువంటి ఇబ్బందులు, అంటే ఏదైనా జరిగినప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు గౌరవప్రదంగా మనం చేసుకుంటా ఉంటాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం. అలాంటిది ఇంత పెద్ద టౌన్ లో ఒక గోవిందధామం లేకపోవడం అనేది నిజంగా ఒక అంటే ఆలోచించాల్సిన విషయమే. దాన్ని ఎట్టి పరిస్థితిలో చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారు చాలా ఆలోచించి ప్లాన్ చేసి భూమి గుర్తించడం ఒక ఎత్తు అయితే దానికి సరిపడా నిధుల్ని సిఎస్ఆర్ ద్వారా, ప్రభుత్వం నుంచి వచ్చే ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఇతరత్ర నిధులన్నీ కూడా కన్వర్జెన్స్ చేసుకొని వచ్చే 6 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే వర్షాకాలం లోపు ఇది గోవిందధామము
తెలుగు జాతి సౌర పరాక్రమాలను, తెలుగు జాతి గొప్పదనాన్ని మా తెలుగు తల్లి మల్లెపూదండ పాటలో తెలియజేసిన గొప్ప సాహితీవేత్త శంకరంబాడి సుందరాచార్యులని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేయం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయాన్ని రచించిన రచయిత సాహితీవేత్త శంకరంబాడి సుందరాచార్యుల 48వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి లక్ష్మీపురం కూడలిలోని ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత ప్రసన్న కవి శంకరంబాడి సుందరాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి అలాగే తిరుపతిలో ప్రతి శనివారం గోవిందనామాలు స్మరిస్తూ నగర సంకీర్తన మండలి సభ్యుల చేత ఈరోజు శంకరంబాడి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా శంకరంబాడి సుందరాచార్యులు గారు మన తిరుపతి వాసి కావడం మనకు ఎంతో సంతోషదాయకము. ఈ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఆయనకు ప్రసన్న కవి బిరుదుతో సత్కరించారు. అలాంటి మహనీయుడు శంకరంబాడి సుందరాచార్యులు గారు. ఇక్కడ మన ఫ్లైఓవర్కు ముందుగా ఈ సర్కిల్లో శంకరంబాడి సుందరాచార్య గారి విగ్రహము ఉండింది. అప్పుడు చుట్టుపక్కల స్పీకర్లు పెట్టి ఉదయం పూట సుప్రభాతం మా తెలుగు తల్లి మల్లెపూదండ గేయాల్ని మనకు వినిపించేవారు. అప్పుడు ఈ రోడ్డు ఈ ఫ్లైఓవర్ కారణంగా తీసి ఇప్పుడు పక్కన పెట్టారు విగ్రహాన్ని. మరలా స్పీకర్లు పెట్టి ఉదయం పూట సుప్రభాతాలు అవి వినిపిస్తే బాగుంటుంది ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి విజ్ఞప్తి చేస్తారు. కేంద్రంలోని మోడీ సర్కార్ సామాన్యులపై మరోసారి భారం మోపింది. వంట గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు అదనంగా ధరను పెంచడంతో తిరుపతిలో సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పెంచిన గ్యాస్ ధరలు సామాన్యులకు గుదిబండగా మారడంతో సిపిఎం నాయకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం పేదలపైన మోయలేని భారాన్ని వేసింది. పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి, సేవ చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ ఈరోజు కార్పొరేట్లకు ఊడిగం చేయడం కోసం ఈ యొక్క పెట్రోలు, డీజిలు, గ్యాస్ రేట్లు పెంచడానికి పూనుకున్నారు. పెట్రోల్ రేట్లు పెంచేసి వెంటనే తడుముకున్నట్టుగా ఇది గ్యాస్ కంపెనీలే భరిస్తాయని చెప్పారు. ఆ గ్యాస్ కంపెనీ ఈరోజు కాకపోతే ఇంకొక రూపంలో ప్రజల మీద భారాలు మోపేదానికి అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉచిత సిలిండర్ల రూపంలో ఈ భారం పడుతుంది. ఆ రూపంలో ఈరోజు అంతర్జాతీయంగా బ్యారెల్ దాదాపు 60 రూపాయలకు పడిపోయింది. ఈ ధరలు తగ్గించాల్సింది పోయి అది మరిపించే విధంగా ఈరోజు గ్యాస్ సిలిండర్ మీద ఒక్కొక్క సిలిండర్ మీద 50 రూపాయలు పెంచి పేదవాళ్ళ మీద వాడే ఈ గ్యాస్ మీద భారం మోపడం అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి లేదని చెప్పి నేను చెప్తున్నా. అదానీలకి, అంబానీలకి లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో ఇస్తున్న ఈ ప్రభుత్వం సాధారణమైన ప్రజానీకానికి, రోజు కూలి చేసుకుని బతికే ప్రజానీకానికి ఈరోజు ఒక్కొక్క దీని మీద దాదాపు సంవత్సరానికి 600 రూపాయలు పైగా ఈరోజు నెలకు 2 వాడినా, 1 వాడినా అంటే 1200 రూపాయలు. ఆ రూపంలో దాదాపు 600 రూపాయల లెక్కన 1 వాడిన వాళ్ళకి ఈ గ్యాస్ రేట్లు పెంచేసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి. లేకపోతే రాబోయే కాలంలో మరింత భారాలు పెంచి ఈరోజు ట్రంప్ పెద్ద ఎత్తున సుంకాలు వేస్తే మాట్లాడకుండా చూస్తూ ఉన్నది ఈ దుర్మార్గమైన ఈ మోడీ ప్రభుత్వం. వాళ్ళ బూట్లు నాకే పద్ధతిలో ఈ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున మన ట్యాక్సీలు పెంచేస్తే మన యొక్క ఎగుమతుల మీద ఒక్క మాట మాట్లాడడం వల్ల ఆ పక్కనున్న చైనా దాదాపు వాళ్ళు పెంచిన రూపంలోనే 34% వాళ్ళ దిగుమతుల మీద పెంచితే ఈరోజు అమెరికా దిగుమతి మీద పైసా కూడా పెంచని దుర్మార్గమైన ఎవరైనా ఉన్నారంటే ఈ మోడీ. మనం చెప్తా ఉంటారు భారతీయత, భారతదేశం, భారత మాత అంటారు. ఎక్కడ భారత మాత తీసుకెళ్ళి మీరు అమెరికా వాళ్ళకి అప్పచెప్పేశారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అందుకని ఈరోజు ఇంత దుర్మార్గంగా దాన్ని చేసి యావత్ ప్రజానీకం వ్యతిరేకించాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన ఏమాత్రం ఈ యొక్క రేట్లు పెంచడాన్ని పెదవిప్పకుండా గమ్మన కూర్చున్నారు.
అయ్యా మీ మీద కూడా భారం పడుతుంది, ఇప్పటికే రాష్ట్ర పరిస్థితి బాగలేదని పదే పదే నిర్మలా సీతారామన్కి విజ్ఞప్తి చేస్తున్న మీరు ఈ గ్యాస్ పెంచి మళ్ళీ మీరు రుచి సిలిండర్కి గ్యాస్ రేట్లు భారం అవుతాయంటే కనీసం తగ్గించమని కానీ ఇది దుర్మార్గం అని కానీ ఒక్క మాట కూడా మాట్లాడేదంటే ఎంత భయపడిపోయి ఉన్నారు, ఎంత మీరు వాళ్ళంటే ఎంత ఈ తీవ్రమైన మీకు భయం ఏర్పడిందని చెప్పేసి నేను అంటున్నా. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి ఉందని అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. అందుకని వెంటనే ఈ యొక్క రేట్లు పెంచిన దాని మీద పెదవి విప్పాలని చెప్పేసి ఈ పెంచిన రేట్లు తగ్గించాలని చెప్పేసి సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగపూర్లో చదువుకుంటున్న పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి ఆధ్వర్యంలో శ్రీవారి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి శ్రీవారిని ప్రార్థించారు. అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడటం పవన్ కళ్యాణ్ లక్షలాది మంది అభిమానులను తీవ్రంగా కలిచివేసిందని రాజారెడ్డి తెలిపారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. అభిమానుల గుండె చప్పుడు, ఎవరి పేరు చెప్తే కోట్లాది మంది అభిమానులు ప్రజలు పులకరించిపోతారో అలాంటి మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు శంకర్ గారు సింగపూర్లో కాలేజీలో స్కూల్లో చదువుతూ అగ్ని ప్రమాదం జరిగింది. శంకర్ నిండు నూరేళ్లతో ఉండాలని చెప్పని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మా శంకర్ గారికి ఉండాలని చెప్పి ఈరోజు తిరుపతి పాదాల మండపం దగ్గర టెంకాయలు కొట్టి ఏడుకొండల స్వామిని వేడుకున్నాం. దేవుడా, మా అధ్యక్షుల వలన కుమారుణ్ణి క్షేమంగా చూడు, ఏ ఆపద లేకుండా చూడు, నిండు నూరేళ్లు బతకాలి, కోట్లాది మంది అభిమానులకి వాళ్ళు ఒక బాసటగా నిలబడాలి. పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకి ఏమన్నా జరిగితేనే తట్టుకోలేరు. అటువంటి ఆయన ఈరోజు ఆయన కుమారుడికి ఇలాంటి అగ్ని ప్రమాదం జరగడం చాలా బాధాకరంగా ఉంది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అతను నిండు నూరేళ్ళు ఉండాలి, అతను వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని చెప్పి ఈరోజు కోరుకోవడం జరిగింది. కన్న బిడ్డకి ఇంత జరిగా కూడా సింగపూర్కి రమ్మని చెప్పి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పిస్తే కూడా ప్రజలకు ఇచ్చిన మాట కోసం గిరిజన ప్రజలకి నేను మాట ఇచ్చాను, 2 రోజులు ఇక్కడ పర్యటిస్తాను, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటానని చెప్పి బిడ్డకి ఈ విధంగా జరిగా కూడా ఆయన ఈరోజు కూడా ఆ యొక్క పర్యటన పూర్తి చేసుకొనే మళ్ళీ నేను బయలుదేరుతానని కూడా అధికారులకు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రజలారా, ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటనేది. కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రజల కోసం నిలబడ్డ ఏకైక నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి, ఆయన కుమారులకి అందరికీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా పొంగనూరు పోలీస్ స్టేషన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డీఎస్పీ డేగుల ప్రభాకర్కు వైభవ్ లక్ష్మి గ్రూప్ సభ్యులకు చెందిన 250 మంది సభ్యుల 32 లక్షల రూపాయల నిధులను ఆర్పీ రెడ్డిరాని కాజేశారని అర్జీ రూపంలో ఫిర్యాదు చేశారు. నిధులు కాజేసిన ఆర్పీ రెడ్డిరాని విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ సమైక్య సభ్యులు సమర్పించిన అర్జీకి సంబంధించి పూర్తిగా విచారణ చేసి ఆర్పీపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సార్ ముందుకు రావాలి సార్, మిడిల్లోకి రండి సార్ మీరు కూడా. వైభవ లక్ష్మి సంఘ సభ్యులు చాలామంది పోలీస్ స్టేషన్కి వచ్చి చాలా సంవత్సరాలుగా మేము డబ్బులు కడుతున్నాము రాణి అనే ఆమెకు, రెడ్డి రాణి అనే ఆమెకు, ఆమె డబ్బుల మీద మాకు సరైన అకౌంట్ చెప్పలేదు, మాకు చాలా వరకు దాదాపు 30 లక్షల రూపాయల దాకా లాస్ అయ్యింది అని చెప్పి ఇప్పుడే వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఇప్పుడే ఏపీఎం గారిని పిలిపించాము. ఏపీఎం గారితో మాట్లాడి దీనిపైన అసలు ఏం జరిగింది, దీని బాధ్యులు ఎవరు, ఎలా అయింది, ఎవరికి డబ్బులు కట్టారు, ఎప్పుడు మరి రీఫండ్ కావాలి, ఇది డాక్వా గ్రూప్ సంబంధించి కాబట్టి దాని సమగ్ర విచారణ చెప్పి అవసరమైతే కేసు కట్టి మిగిలిన చర్యలు తీసుకుంటాం. 1 లక్ష రూపాయల దాకా ఫాడ్ అని చెప్పి ఇందాక ఇచ్చారు. దీనిపైన ఒకసారి ఏపీఎం గారితో మాట్లాడి ఇది క్రిమినల్ అవసరమైతే క్రిమినల్ యాక్ట్ తీసుకుంటాము, ఎఫ్ఐఆర్ ఇస్తాము. లాస్ట్ వీక్ మా దగ్గరికి 8 పిటిషన్స్ వచ్చినాయి. అందులో 7 పిటిషన్లు సాల్వ్ చేసినాము. ఒకే పిటిషన్ ల్యాండ్ సంబంధించింది. కృష్ణాపురం విలేజ్లో
బ్రాహ్మణ్ ఫ్యామిలీకి సంబంధించి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. అది బిట్వీన్ రెవెన్యూ అండ్ ఫారెస్ట్ వాళ్ళతో కలిపి ఉంటుంది. రెవెన్యూ ఎంఆర్ఓ గారికి పంపించినాము. అది ఒకటి తప్ప మిగిలినవన్నీ సాల్వ్ అయినాయి. నా పేరు పద్మావతి. మేము ఎన్ఎస్పేటలో ఉంటాము. ఎన్ఎస్పేట నుంచి నగిరి వీధి వరకు మాది 17వ వార్డు. ఆ వార్డులో డబ్బులు ఇప్పుడు 2008 నుంచి మేము సమైక్యలో చేరినాము. అందరూ గ్రూపు 25 గ్రూపులు ఉన్నాము. ఒక గ్రూపుకి 10 మంది ఉన్నాము. అందరూ కూడా 2008 నుంచి మేము పొదుపులు కడతా ఉన్నాము సమైక్య. ఆ సమైక్యలో కట్టిండే అమౌంట్ మొత్తం లెక్కలు మాకు చూపించలేదు. ఇప్పుడు 4 సంవత్సరాలని మేము అడిగితే ఇప్పుడు పలాని మధు సార్ అని ఆయన వచ్చి ఇది లెక్కలు లేవమ్మా, దీంట్లో డబ్బులు లేదు, మీ అమౌంట్ ఏడాడు ఎవరికి ఇచ్చినారో మీరే తెలుసుకోండి అని చెప్పి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.